ఏలమ్మా కరోనాలేనా? ఇప్పుడు మీ మమ్మీకి లంగ్స్ ప్రాబ్లమా? మీరెందరూ చదువుకుంటా ఉండరా? ఏ స్కూలు? 1 year బ్లాక్ గవర్నమెంట్ స్కూలా? ఆదాయం ఏమొస్తుంది మీకు? మీకు ఆదాయం ఏముంది? అవునా? ఇప్పుడు నీకేం కావాలి? పెన్షన్ కావాలా? మాట్లాడాలా? వస్తా ఉండండి. ఏడ బిల్లు ఇప్పుడు ఆ పక్క మీద వస్తా ఉన్నాం. పద పద నడుచుకోవచ్చు ఇట్లా. పద పద పద. ఇది లైఫ్ లాంగ్ పెట్టు చెప్తాను. ఇది నాకు 2 రోజులు కావచ్చు. నాకు మిషన్ కావాలా సార్? ఆక్సిజన్ మిషన్. ఇంటైనా చెడిపోయినట్టు నేను ఖచ్చితంగా నువ్వు అడిగిన ఆక్సిజన్ మిషన్ ఒకే ఒక 2 రోజుల్లో పంపిస్తాను. బాగా చూసుకో పిల్లల్ని. ఏమ్మా బాగా చదువుకో, మమ్మీని బాగా చూసుకోండి. ఏమ్మా పంపిస్తారు. ఫోటో తీసుకుంటాను. ఫోన్ వద్దబ్బా వద్దలే వద్దలే నేను చేయిస్తాను. అమ్మా ఇప్పుడు అడిగినావు కదా, నీ కూతురు కోసమన్నా పంపిస్తాను నేను. 5 years రాలేదు సార్. ఇప్పుడు ఇప్పుడు కూడా లేదు సార్. బెడ్ రిటర్న్ కొత్తది నీకు రాయిపిస్తాను. దుర్గా నేను ఇన్ఛార్జిడా. అమ్మా ఇవన్నీ స్పెషల్ కేసులు నా దగ్గరికి ఎత్తుకురా, నేను రాసి కలెక్టర్కి పెడతా. కరెంట్ ఉందిలే. సరే సరే ఆఫీసులో ఉంది. ఇప్పుడే పంపిస్తాం తల్లి. నీకు 1 hour లో మీ ఇంటికి వస్తుంది. ఓకేనా? దాన్ని ఎవరు ఆపరేట్ చేసే? ఈ పిల్ల తెలివైన నేర్పించేస్తే నేర్చుకుంటుందన్న. ఇప్పుడు వస్తా ఉందమ్మా, 5 నిమిషాలు మీ ఇంటికి పంపిస్తాను. ఓకేనా? నేను పంపిస్తాను. బాగా ఆపరేటింగ్ నేర్చుకొని చేయండి రా. పెద్ద హాస్పిటల్ చూపించేసారు. నేను చూపిస్తా ఖచ్చితంగా. నీ మనవరాలు అడిగిన దానికి ఆమెకి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసి ఆమెను బాగా చేసే బాధ్యత నాది. 5 సంవత్సరం పెట్టాను ఆక్సిజన్ అంతా. ఏం కాదు, నేను ఉండను. ఇప్పుడు నీ మనవరాలు అడిగింది, నేను చేసి ఇస్తాను. ఏం లేదు, నేను ఉండను. నువ్వు ఎందుకు దానికి ఏడుస్తావు? ధైర్యంగా ఉండు. వాళ్ళకంతా ఎడ్యుకేషన్ కి ఏమైనా ఇష్యూ ఉన్నా నేను చేసి పెడతా. ఓకేనా? ఆక్సిజన్ మిషన్ ఇప్పుడు వస్తుంది ఒక 1 hour. రైట్ అమ్మా, బాగా చదువుకోతుంది. చదివిపిస్తాం లేదు సీట్ ఇప్పించి. ఓకేనా? నీకు 1 గంటలో పంపిస్తాము, నేర్చుకో. ఏం కాదు తల్లి, నేను ఉండాను. ఏం కాదు తల్లి, నేను ఉండాను. మంచి సైకిల్ వేరే వాళ్ళకి ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారు తెమ్మన్నారు. ఈ సైకిల్ ఇచ్చేసేయండి. నా పాప వచ్చి పిలుస్తుంది. నీకు నువ్వు వచ్చినారు నా ఇంటికి. చాలా సంతోషం సార్. నాకు ఎంత ఇబ్బంది చెప్పినాను, 1 గంటలో మిషన్ తెచ్చి ఇచ్చినాను సార్. చాలా సంతోషం సార్. రొంబ థ్యాంక్స్ సార్. నా కూతురికి సైకిల్ కూడా చెప్పినాను, ఇచ్చినాను సార్. చాలా థ్యాంక్స్ సార్. రొంబ థ్యాంక్స్ సార్. బాగున్నా అంటే వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తారు. ఏ టైం అన్నా మీ ఇంటికి పెద్ద కొడుకులా ఎమ్మెల్యే గారు ఉండి మీకు అన్ని చూసుకుంటారు. మీరు బాధనే పడద్దండి. ఇన్ని రోజులు ఒక లెక్క, ఈరోజు తెల్లారి నుంచి ఒక లెక్క. ఆయన దృష్టికి మీ సమస్యను తీసుకొచ్చినారు.
వీళ్ళకి చెప్పండి, ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. సరేనా? ఏమన్నా హ్యాపీనా? బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకో. సరేనా? హాఫ్ అన్ అవర్ లో వచ్చినారు. మిషన్ మా మమ్మీ అడిగింది, హాఫ్ అన్ అవర్ లో తెచ్చి ఇచ్చినారు. అలాగే సైకిల్ కూడా తెచ్చి ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.